అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తదాస్తు దేవతల గురించి తెలుసుకుందాము. తదాస్తు దేవతలు నిజంగానే ఉన్నారా, ఉంటే నిజంగానే దేవతలు అనుగ్రహిస్తారా అనే విషయం గురించి తెలుసుకుందాము. మన పెద్దవాళ్ళు చెడు మాట్లాడితే ఆపుతూ తదాస్తు దేవతలు ప్రస్తావిస్తారు. తదాస్తు అంటే అలా జరగాల్సిందే అని అర్థం. వారు చెప్పే ప్రకారం చెడు మాటలు మాట్లాడేటప్పుడు తదాస్తు దేవతలు ఆ మాటలకు సమ్మతించి వాటిని నిజం చేస్తారని నమ్ముతారు. అయితే తదాస్తు దేవతల వెనుక ఉన్న కథ ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాము. మన పురాణాల్లో ఎన్నో దేవతలు ప్రస్తావించినప్పటికీ అందులో తదాస్తు దేవతలు ఎంతో ప్రత్యేకమైన వారు. తదాస్తు అనగా మనం కోరుకున్నది నిర్దిష్టంగా జరిగేలా చేయడం. అంటే మన కోరికలకు మన మాటలకు ఈ దేవతలు సమ్మతిస్తారని, అందుకే వారిని తదాస్తు దేవతలని అంటాము. ఈ తదాస్తు దేవతలనే అశ్వనీ దేవతలు అంటారు. ఈ అశ్వనీ దేవతల కథ గురించి తెలుసుకుందాము. సూర్యుడు భార్య సంధ్యాదేవి సూర్యుని వేడి భరించలేక గుర్రం రూపాన్ని ధరించి కురుదేశానికి వెళ్ళిపోయింది. ఆమెను వెతుక్కుంటూ సూర్యుడు కూడా గుర్రం రూపంలో అక్కడికి వెళ్తాడు. ఈ రూపంలోనే వీరిద్దరి కలయికతో అశ్వనీ కుమారులు పుడతారు. వీరు గుర్రం ముఖాలతో ఉండే కవలలు. వీరిని దేవతలకు వైద్యులుగా భావిస్తారు. అశ్వాల్లా వేగంగా ప్రయాణిస్తారు. యజ్ఞ యాగాదుల సమయంలో వీరు తిరుగుతూ వేద మంత్రాలను జపిస్తూ తదాస్తు అంటారు. అశ్వనీ దేవతల చేతిలో ఒకటి ఆయుర్వేద గ్రంథాన్ని, మరొక చేతిలో అభయ హస్తాన్ని చూపిస్తూ ఉంటారు. ఆయుర్వేద గ్రంథంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. అభయ హస్తంతో అనుకున్నవి జరగాలని దీవిస్తూ వీరు ముఖ్యంగా సంధ్యా సమయంలో భూమిపై తిరుగుతారని నమ్ముతారు. అందుకే సాయంత్రం చెడు మాటలు మాట్లాడకూడదని, మాట్లాడితే తదాస్తు దేవతలు ఆ మాటల్ని సత్యం చేస్తారని నమ్ముతారు. ఒకవేళ చెడు మాట్లాడితే అనుకోకుండా చెడు జరగవచ్చని, నిస్వార్థంగా కోరుకోవాలని, మంచి కోరికలే కోరుకోవాలని చెబుతారు. ఇతరులను నొప్పించేవి కోరుకుంటే ఆ శక్తులు ప్రతికూలంగా మారవచ్చని చెబుతారు. అశ్వనీ దేవతల గురించి మహాభారతంలో కూడా ప్రస్తావన ఉంది. అశ్వాల రూపంలో ఉండే అశ్వనీ దేవతలు కవలలుగా మహాభారతంలో ప్రస్తావన ఉంది. పాండురాజు భార్య మాద్రి అశ్విని దేవతల మంత్ర ప్రభావం వల్ల నకులుడు, సహదేవుని పేరొందిన కవలలకు జన్మనిచ్చారని పురాణాల్లో పేర్కొనబడింది. వీరు దక్ష ప్రజాపతి నుండి ఆయుర్వేదం నేర్చుకుని ఇంద్రునికి కూడా నేర్పించారని పురాణాల్లో చెప్పబడింది. తదాస్తు దేవతల గురించి తెలుసుకోవడం మన జీవితానికి పాఠమంటూ చెబుతారు. సాయంత్రం పూట మన మాటలు, మన కోరికలు జాగ్రత్తగా ఉండాలని, ఎప్పుడు మంచే కోరుకోవాలని చెబుతూ అందరూ బాగుండాలని కోరుకుందాము. ఓం నమో నారాయణ. గోవింద హరి గోవింద.